హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గణేష్ చతుర్థి సిరీస్ అన్నీ అయిపోయాయి. సో ఇంక నుంచి మనం ఈ ఛానల్లో ఫుడ్ రిలేటెడ్ వీడియోస్ అండ్ రివ్యూస్ అలాగా వేరియస్ కంటెంట్ అంతా కవర్ చేస్తాం. ఈ వీడియో చూసేసరికి థంబ్నెయిల్స్లో చూసే ఉంటారుగా, కేక్. మనం ఇప్పుడు చేయబోయేది బనానా కేక్ అనమాట. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా మరి. ఫస్ట్, మైదా అండ్ బనానాస్. ఇవి ఎలా అంటే 1.5 కప్ మైదాకి 2 to 3 పండిన బనానాస్ తీసుకోవాలి. 2 ఎగ్స్, బేకింగ్ పౌడర్ 1 టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్, బేకింగ్ సోడా 1 టీ స్పూన్, ఘీ 1 కప్. ఇదిగో ఇక్కడ ఉన్న సైజ్ అంత కప్ తీసుకోండి. సాల్ట్ 1 టీ స్పూన్, డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం. అంటే ఇక్కడ మేము ఆల్మండ్స్ అండ్ క్యాష్యూస్ తీసుకున్నాము, మీరు కావాలంటే వాల్నట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. షుగర్, దాన్ని బ్లెండ్ చేసుకొని పౌడర్గా చేసుకోవాలి, అది ఒక 1 కప్. ఫస్ట్ బనానాస్ అన్నీ పీల్ చేసుకొని పక్కన పెట్టుకోండి. మీకు ఒక టిప్ చెప్పనా, బనానాస్ తినని వాళ్ళతో ఇలా కూడా మనం బనానాస్ తినిపించవచ్చు. ఇప్పుడు బనానాస్ కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోండి. తర్వాత బ్లెండ్ చేయాలి ఇలా. ఆ తర్వాత ఒక బౌల్లో 1.5 కప్ మైదా, తర్వాత బేకింగ్ సోడా వేసుకోవాలి. ఆ తర్వాత పౌడర్డ్ షుగర్. ఇప్పుడు మనం ముందుగా బ్లెండ్ చేసి పెట్టుకున్న బనానాని బౌల్లో వేయాలి. ఇప్పుడు ఎగ్స్ బ్లెండ్ చేసుకోండి. ఎగ్ని బ్లెండ్ చేసుకోవడం వల్ల కేక్ చాలా ఫ్లఫీగా వస్తుంది. ఎగ్ తినని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. తర్వాత గీ వేసుకోండి. యాక్చువల్లీ బటర్ వేసుకోవాలి, బట్ దాని బదులు మేము గీ వాడాము. నెక్స్ట్ వెనిలా ఎసెన్స్. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేయాలి. బాగా అంటే బాగా సాఫ్ట్గా వచ్చేదాకా మిక్స్ చేయాలి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకోండి. దీన్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అంటారు. డ్రై ఫ్రూట్స్ని థిన్గా లేదా పీసెస్గా చేసుకోండి. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ పీసెస్ వేసుకోవాలి. మళ్ళీ మిక్స్ చేయాలి నీట్గా. తర్వాత ఈ బ్యాటర్ని ఒక కేక్ మౌల్డ్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి. దీంట్లో చాలా షేప్స్ ఉంటాయి, మనకి నచ్చిన షేప్ మనం తీసుకోవచ్చు. మేము ఇక్కడ సర్కిల్ తీసుకున్నాము. ఇక్కడ బ్యాటర్ని ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో ఇసుక ఆర్ సాల్ట్ ఏదైనా వేసుకోవచ్చు. దాన్ని ఒక 10 to 15 మినిట్స్ ప్రీహీట్ చేయాలి. తర్వాత దాంట్లో మనం చేసిన కేక్ బ్యాటర్ పెట్టి ఒక 30 to 35 మినిట్స్ హీట్ చేయాలి. మిడిల్లో 20 మినిట్స్ అలా అయినప్పుడు ఒకసారి ఓపెన్ చేసి టూత్పిక్తో ఆర్ ఏదో ఒక ఆబ్జెక్ట్తో చెక్ చేయాలి, పోక్ చేసి. ఒకవేళ అది అంటుకుంటే ఇంకా అవ్వనట్టు, లేకపోతే ఇట్స్ ఆల్మోస్ట్ డన్ అనమాట. ఒక 30 మినిట్స్ అలా పక్కన పెట్టేయండి. కూల్ అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకోండి. సాఫ్ట్ అండ్ స్మూత్ బనానా కేక్ రెడీ. ఇలా మేము చేసినట్టు అన్ని మెజర్మెంట్స్తో మీరు కూడా చేస్తే చాలా ఫ్లఫీగా యమ్మీగా వస్తుంది. ట్రై చేయండి అండ్ ప్లీజ్ లెట్ us know ఇన్ కమెంట్స్ మీకు ఎలా అనిపించింది అని. థ్యాంక్ యూ.